యేసుక్రీస్తు పలికే ఏడు మాటలు విపుండు బాధనందుచు సిలువపై వేలాడుచు ప్రభుండు యేసుక్రీస్తు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు నా తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు నా తండ్రి. క్షమించుమని కోరుకొనెను దేవుని. వీరలను క్షమించుమని కోరుకొనెను దేవుని. ప్రభుండు యేసుక్రీస్తు పరిశుద్ధుడ మహోన్నతుడ మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మా జీవిత ప్రయాణంలో ఇదిగో నా తండ్రి మీరు మాకిచ్చిన ఈ వసంత కాలం మరి ముఖ్యంగా నీ మరణ పునరుత్థానం నిమిత్తమై మమ్మల్ని మేము నా ప్రభా కొత్త చిగురుకు చిగురించిన వారి వలె మా జీవితంలో నూతన పరచుకున్నటకు 2025 సంవత్సరంలో క్రిందట మీరు మానవుని ఎడల చేసినటువంటి మహోన్నత కార్యమును మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రప్రథమముగా నీవు శిలువపై పలికిన మొదటి మాటను మేము ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి మా మధ్యకు ఆహ్వానిస్తూ నీ స్వరం మాకు వినిపింపచేయమని, నీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయమని నజరేయుడిగా యేసునామమున మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరు పెట్టి తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Good morning and welcome to the morning meditation on 7 words. మొదటి మాట మనము ధ్యానంలో తీసుకుందాం. ఉపోద్ఘాతంలో మనం విన్నాం యేసు ప్రభు తన ప్రయాణం ఏ రీతిగా 6 సార్లు ఆయన ట్రయల్ చేయబడి ప్రెతోరియం అనే ఆ మందిరములో భయంకరంగా కొట్టబడి హింసించబడి తలపై కొట్టబడి 1 తక్కువ 40 అనగా 39 కోడా దెబ్బలు తిని అప్పగింపబడిన వాడిగా నా సిలువనెత్తుకొని తాను నడుస్తూ బాధపడుతూ కపాలం అనబడిన గొల్గతా అనబడినటువంటి స్థలానికి ఆయనను తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. హీ ఈస్ క్యారింగ్ హిస్ ఓన్ క్రాస్. ఆయన తన సిలువనెత్తుకొని తాను గొల్గతా కలవరి యొద్దకు నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ గొల్గతాలోకి వెళ్ళిన తరువాత భయంకరమైనటువంటి పరిస్థితి, సిలువలో పడుకోబెట్టి ఆ సిలువ హీనమైనటువంటి దుష్టత్వం, భయంకరమైన పాపం చేసిన వారికి సూచనగా, హీనమైన మరణానికి సూచనగా ఉంచబడి ఉంది. దానిలో కట్టబడి మేకులతో కొట్టబడి వేలాడుచు సృష్టి యావత్తు తను తాను సిగ్గుపరచుకొని తన ముఖమును కమ్ముకొనుచున్నటువంటి పరిస్థితి. ఎందుకనగా ఆ సమయం భూలోకమంతటను చీకటి కమ్మెను అనే ఒక మాట వ్రాయబడి ఉంది. The whole creation was putting itself into shame.
ఆయన తన స్వకీయులకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించకపోయి తాను చేసిన ప్రయాసం వారు పెడచెవిన పెట్టి సిలువ వేయుడి అని అరుస్తూ ఏ నోరైతే హొసన్నా హొసన్నా దేవుని పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిందో వారిలో కొంతమంది ఈయనను సిలువ వేయమని తిరిగి అరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, as he went through all the trials nearly 6 times, అతను ఏ దోషమును వారు కనుగొనకపోయినను పిలాతు చేతులు గడుక్కొని ఆయనను వారికి అప్పగించి ఉన్నాడు. In spite of knowing that he has no fault in him, అతను ఏ తప్పు దోషము లేదని ఎరిగి కూడా మనుషులకు భయపడి అధికారులకు భయపడి ఆయన ప్రభువును అప్పగించి ఉన్నాడు. సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. Jesus was going through the pain of the betrayal. ఆయనను తృణీకరించి అధికారులకు అప్పచెప్పినటువంటి ఆ బాధ అతనిలో ఇంకా మూలుగుతూనే ఉంది. ఒక దిక్కు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అన్నటువంటి సంతోషం ఆయనలో ఉంది. బట్ పరిపూర్ణమైన మానవుడిగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా మా మధ్యకు అవతరించిన క్రీస్తు తాను పొందుతున్నటువంటి మానసిక శరీర సంబంధమైన వేదన, తాను వెంబడి ఉంచి తాను ఎన్నుకొని మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేదును అని చెప్పినటువంటి శిష్యులు ఒక యోహాను తప్ప తక్కిన వారందరూ ఆయనను విడిచి ఒకటి భయముతో పారిపోయారు, రెండవది సిగ్గుతో అవమానంతో దాక్కున్నారు. ఈ మొదటి మాట మొదటి ప్రార్థనగా మనం ఎంచవచ్చును. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. చక్కని మాట, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఈ నిన్న చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా ప్రభు యొక్క మరణ పునరుత్థానం అనేది ప్రవచనముల యొక్క నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, చివరి గడియలో ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు, తండ్రిని వేడుకొనుచూ ఉంటున్నాడు. అండ్ దాట్ హ్యాస్ అన్ ఇటర్నల్ పర్పస్. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 2-4 వచనాలు చూస్తే అక్కడ చిన్న ప్రార్థన చేస్తాడు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుమని ప్రార్థన చేస్తుంటున్నాడు. నిజమే, ఆయన గడియ ఆసన్నమైనది. అండ్ ద వే దట్ జీసస్ వైల్ హీస్ ఆన్ ద ఎర్త్ ఏ రీతిగా తండ్రిని మహిమపరిచి ఉన్నాడో ఆ రీతిగా కుమారుడు మహిమపరచబడడం, ఇక్కడ కుమారుడు మహిమపరచబడడం అనగా కుమారుడు చేస్తున్న క్రియను బట్టి దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగు చేయబడాలి, చేసిన ప్రవచనములు వాగ్దానములు నేర్చబడాలి. God is glorified as Jesus being the knowledge of God. దేవుని యొక్క జ్ఞానమునకు ప్రతీకగా ప్రతిబింబంగా లోకానికి వచ్చాడు. లోకమునకు ప్రభువుగా తను కనపరుచుకున్నాడు, తాను రిక్తులుగా చేసుకున్నాడు. ఆయనే మార్గమని, సత్యమని, జీవమని లోకానికి కనపరిచి పునరుత్థానముగా, జీవాహారముగా, పైనుండి వచ్చినటువంటి జీవాహారముగా దేవుని మహిమపరిచినాడు. దేవుని కుమారుడుగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా, దేవుని కుమారుడిగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎత్తబడుటకు
మహిమపరచుటకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ శిలువ కార్యాన్ని జరిగించుటకు మానవుణ్ణి తిరిగి తనలో సమకూర్చుకొని సమాధానపరచుకోవడానికి, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించి సృష్టి యావత్తును తిరిగి తనలో సమకూర్చుకోవడానికి యేసు ప్రభు చేయుచున్న ఈ ప్రయాసములో చివరి భాగంగా ఈ శిలువలో తను తాను చూసుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ శిలువ కార్యక్రమంలో తన ప్రార్థనను మొదటిగా తిరిగి తన జీవితకాలం అంతా ఏ రీతిగా తండ్రికి తన కలిగిన సంబంధాన్ని లోకానికి చూపించి ఉన్నాడో, ఆ చివరి భోజనమైన తరువాత నిరంతర తన ప్రత్యక్షతను లోకానికి కనపరచు నిమిత్తమై హోలీ కమ్యూనియన్ అనగా పస్కాను ముగించి ఒక నూతన ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధపరిచి తన శరీరాన్ని తన రక్తాన్ని ఏ రీతిగా నిరంతరముగా తినుచు తనలో పాలిభాగస్తులై ఉండుట, తన కంటిన్యూస్ ప్రజెన్స్ ఇన్ దిస్ వరల్డ్ కలుగు చేయడానికి, నిరంతర ప్రత్యక్షత మనకి ఇవ్వడానికి తాను ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ చివరి రాత్రి భోజనాన్ని, ఆ హోలీ కమ్యూనియన్ తర్వాత చెరపట్టబడిన వాడిగా అనగా గెత్సెమనే తోటలోకి వెళ్ళి చెమట బిందువులు రక్తముగా మార్చబడి దుఃఖముతో ఉండి అక్కడ కూడా తండ్రిని చిత్తమైతే అని తండ్రిని సంబోధించి ఈ గిరినాయకుడిని తొలగించమని ప్రార్థించి తిరిగి శిలువపై అక్కడ వారిని హింసించిన వారిని చూస్తూ, తండ్రి, ఇట్ షోస్ ద కంటిన్యూస్ రిలేషన్షిప్, రైట్ వే టు ప్రే, ఒక సరైన మార్గాన్ని ఎంచుకొని దేవునితో ఉన్న ఒక నిరంతర సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5, 6, 14 వచనాలు క్లియర్గా మనకు వారు ప్రార్థించుటకు ఏ రీతిగా చేయాలను అని అడిగినప్పుడు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ వారికి పరలోకమందున్న మా తండ్రి అనే పాటతో ఆ ప్రార్థించే విధానాన్ని మన జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఇట్ షోస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఫాదర్. తండ్రితో తనకున్నటువంటి అతి సమీపమైన సంబంధాన్ని చూస్తాం. అది ఇట్ ఈస్ క్యారెక్టర్డ్ బై లవ్, ప్రేమ ద్వారా అది నిర్మించబడినదిగా, విధేయత ద్వారా దేవునితో తన స్వభావాన్ని పంచుకున్న ఆ యొక్క వైనవాన్ని అనగా సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంది. నిజమే, he has taught us to pray in the name of the Father. తండ్రి అని ఆయన పలుకుచ్చు తనకు తన దేవునికి ఉన్నటువంటి సత్య సంబంధాన్ని అనగా హౌ హీ హాస్ షేర్డ్ ద నేచర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావాన్ని పంచుకున్న తత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేను తండ్రి ఏకమై ఉన్నాం. యోహాను 14:9 అంటాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ద ఓన్లీ బిగాటెన్ సన్, తన ఏకైక కుమారుడుగా భూలోకానికి తను కనపరుచుకున్న విధానం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని మనకు వాక్యము బోధించబడుతుంది. నిజమే, గొప్పవాడై, ఎంత గొప్పవాడుగా ఇప్పుడు మనం చూస్తున్నామంటే తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనను ద్వారా మహిమపరచబడు గడియ సమీపించుచుండగా ఇతరుల కొరకు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈస్ ప్రేయింగ్ ఫర్ అదర్ పీపుల్. అక్కడ వీరు అన్నాడు. వీరు అనగా రాణువారు, అన్యులు, వీరు పరిసయ్యులు అక్కడ ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, దొంగలు, శిలువ మీద వేయబడిన దొంగలు ఉన్నారు, కొంతమంది ప్రధాన యాజకులు లేదా యాజకులు అక్కడ నిలబడి ఉన్నారు. కొద్దిమందే యూదులు బహుశా ఉండి అక్కడ శిలువ దగ్గర తల్లి, ఆమెతో కూడిన మరియమ్మ, వేరొక మరియమ్మ, వీళ్ళందరూ కలిసి, యోహాను తప్ప ఆయనకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారో మనం గమనించవచ్చు. ఆయన శిలువ వస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీలు ఆయనను వెంబడించినట్లుగా మన వాక్యము బోధించబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ ఈస్ ప్రేయింగ్ ఫర్ ది ఎనిమీస్. ఆయన తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఈ వీరు అనేవారు ఎవరైతే ఆయన అంగీకరించలేదో, ఎవరు ఆయనను వదిలించుకోవాలని ఆయనను దుష్టత్వంతో దోషిగా శత్రువుగా చూస్తున్నారో వారి గురించి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట చక్కగా, నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమున మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అనే మాట జ్ఞాపకం చేశాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిజమే దేవుని బిడ్డలారా, ఆ వారి కొరకు ప్రార్థన చేస్తూ చక్కని మాట అంటాడు, ఏమి చేయుచున్నారో వీరు కనుక వీరిని
క్షమించు. మొదటిది, వీరు ఏమి చేయుచున్నారో, దే డు నాట్ నో జీసస్, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే డు నాట్ నో. అద్వితీయ సత్య దేవుడైన నన్ను నీవు పంపితమని, యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవమని, సత్యమని వీరు ఎరగరు. దే ఆర్ అనేబుల్ టు నో ద నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ బై నోయింగ్ జీసస్. అద్వితీయ సత్య దేవుడైన నన్ను నీవు పంపితమని, యేసుక్రీస్తు నువ్వు ఎరుగుటే ఇది సత్యము. వాట్ ఈస్ truth? Truth is knowing Jesus, that he has been sent by that Father, that he is a son of God, దేవుని కుమారుడుగా ఉన్నాడని ఎరుగుటే. పేతురు, నువ్వేమనుకొనుచున్నావు అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నావు అంటాడు. ఆ యొక్క సాక్ష్యం మీద ఈరోజు క్రైస్తవ విశ్వాసత కొనసాగించబడుతూ కట్టబడి ఉందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. యోహాను 11:11 ఏమంటే, ఆయన తన ఫకీరు ఎదుకు వచ్చును, వారు ఆయనను అంగీకరించలేదు. He has come to his own. ఏమి చేయించున్నారు? They are unable to accept him. ఆయన దేవుడు త్వరలో ఉద్భవించిన సత్యాన్ని వారు గ్రహించలేకపోతుంటున్నారు. ఆయన బట్టలు పంచుకొనుచున్నటువంటి ఆ అన్యులు వారు ఆయన ఎరగలేకపోతూ ఉన్నారు. ఆ ఒక దొంగ నుండి, నీవు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకోమని ఆ గెస్టస్ అనేటువంటి దొంగ ఆ అపహసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నన్ను చూసి అంటున్నాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు. That he doesn't know that he is being crucified with the Son of God. ఈ సృష్టి యావత్తుకు కారణభూతుడు దేవుని కుమారుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తును వారితో కూడా ఉంటే వారు ప్రభు యొక్క సన్నిధానాన్ని వారు గుర్తించలేని దుస్థితిలో ఉన్నారని వారితో వరకు దుఃఖిస్తూ వారి వైపు చూస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, వాళ్లకు దేవుని యొక్క ప్రవచనముల యొక్క నెరవేర్పుగా ఇది జరుగుతున్న సంగతి వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. వారి మధ్యలో మెస్సియా ఉన్నాడని, చీకటిలో నడుస్తున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారని, చూచి ఉన్నారని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానం అధిపతి అయిన యేసు వారితో ఉన్నాడన్న సంగతిని వారు జ్ఞాపకం చేసుకోపోతున్నారు. ఇట్ ఈస్ ఎ టోటల్ ఇగ్నోరెన్స్. ఈ అమాయకత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఫాల్స్లీ అక్యూజింగ్. పిలాతు భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు, దేవునికి భయపడక. సత్యం ఎరిగి భార్య ద్వారా బోధింపబడిన వాడయుండి ఆయన తాను ప్రజలకు అప్పగించడానికి వెనుకంజ వేయక ఆయన ప్రభువును అప్పగించుంటున్నాడు. నిజమే, ఏమి చేస్తున్న వారు ఎరగరు. దే ఆర్ మిస్సింగ్ ఎ వెరీ వండర్ఫుల్ పాయింట్. unable to recognize the truth, the Son of God. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ది ఫర్గివ్నెస్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. క్షమాపణ అనేది దేవుడు మానవునికి ఇచ్చిన ఒక మహా గొప్ప బహుమానం. మానవంతో పంచుకున్న గొప్ప బహుమానం. మత్తయి సువార్త 6:14 ఏమంటాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. If you forgive your sins of your own brother and neighbor, పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. క్షమించబడటం అనట, క్షమించబడవలసి వస్తే క్షమించుటకు నేర్చుకోవాలంటున్నాడు. Unless you learn to forgive, you cannot be forgiven. And here God being the author of the forgiveness, ఆయన క్షమించుటకు సిద్ధపడి వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఈ క్షమాపణ అనేది మనం మామూలుగా అర్థం చేసుకుందాం అంటే 2 మాటల్లో చెప్తాను వినండి. ఈ క్షమాపణ అనగా మానవుని పాపము చేసి పతనానికి ముందుగా మానవుడు దేవునితో పంచుకున్నటువంటి తన స్వభావమే పాపము లేని స్థితి. పాప క్షమాపణ అనగా నీ జీవితంలో వచ్చినటువంటి పాపములు కడగబడి, పాపమునకు ముందు ఆదాముకు దేవునికి ఉన్న సంబంధము తిరిగి పునరుద్ధరించబడి, దేవునితో మాట్లాడగలిగి దేవుని సన్నిధానమును కలిగి ఉండి దేవునితో నడుచుచు ఆయన చెయ్యి పట్టుకొని దేవుని స్వరూపము తిరిగి కలిగి ఉండడమే ఈ పాప క్షమాపణ. So God, what he wants to do on the cross is to restore the human to the same status what he had before the fall of the human being. మానవుడు పతనము గాక ముందు ఏ స్థితిలో ఉన్నాడో
ఆ స్థితిలోనికి తిరిగి సమకూర్చుకొని తన స్వరూపాన్ని అతను కలగచేసి ఆయనతో కూడా ఆ సమాన స్వరూపంలోనికి మార్చబడమే ఈ ప్రభు మానవుని తిరిగి సమకూర్చుకోవడానికి చేసినటువంటి ప్రయాసమే. నిజమే, 1 యోహాను పత్రిక 2:12 ఆయన నామమును బట్టి మీ పాపములన్నీ క్షమించబడి in the name of Jesus your all sins are forgiven, restored into the image of God. దేవుని స్వరూపానికి మార్చబడి ఉన్నట్లుగా ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు. నిజమే, అపోస్తలుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటాడు, దేవుని మహోశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. నిజమే, ఆయన మహోశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆ రక్తము ద్వారా మన అపరాధములను క్షమాపణ కలిగి ఉన్నదని ప్రభు మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే, హియర్ జీసస్ ప్రేయింగ్ టు గివ్ us the repentance. ప్రార్థన చేస్తున్నారు శిలువలో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించమని ఆ క్షమాపణార్థమైన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడైతే క్షమాపణార్థమైన ప్రార్థన ఉందో, వినపం ఉందో, అక్కడ మారు మనసు, పశ్చాత్తాపం ఉంది. Wherever there is the prayer of forgiveness, there is the mind of repentance. అనగా పశ్చాత్తాపము సమయం, మారు మనసు కలుగుటకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, now, not in the future. As you listen to this, let us have change of a mind. మెటనోయా అనగా తిరిగి నూతన పరచబడడం, ఈ రీతిగా ఉన్న చెయ్యి ఈ రీతిగా మార్చబడడం, సమస్తమును పాతవి గతించిపోయి సమస్తము నూతనముగా మార్చబడి దేవుని వైపు తిరిగి టు టర్న్ టువర్డ్స్ హిమ్, ఆయనను వెదికి నా పేరు పెట్టిన ప్రజలు, నా జనులు నా వైపు తిరిగి వారి చెడుతనమును విడిచిపెట్టి నన్ను వెతికి ప్రార్థిస్తే వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరిచేదని చెప్పిన దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, దేవుని బిడ్డలారా, God is here praying for the forgiveness. Forgiveness is restoring us back into the same status. This is a journey where God is to reconcile everything into సమస్తము తనను సమకూర్చుకోవడానికి, సమాధానపరచుకోవడానికి తాను మొదట చేయించినది అంటే శుద్ధీకరిస్తూ ఉన్నాడు. తండ్రి వీరి అజ్ఞానం బట్టి వీరిని క్షమించమంటున్నాడు. వీరి అజ్ఞానం బట్టి ప్రభువా వీరిని క్షమించి నూతన పరిచి వీరిలో పశ్చాత్తాపం కలుగ చేసి వారిని నీకు సమర్పించుకున్నట్టు He is instituting a great blessing of forgiveness and restoration into His own image. తన స్వరూపంలోనికి మార్చుకోవడానికి ప్రభు చేసిన మహోన్నతమైనటువంటి కార్య ప్రార్థన. This prayer is for others. This prayer is for the lost. This prayer is for the suffering. పాపములో మూలుగుచున్న వారి కొరకు, సిలువలో వేదనలో ఇతరుల కొరకు తాను చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తుంటే దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వారు శతాధిపతి అక్కడ నిలబడి ఉన్నాడు. యూ విల్ సీ, ఈయన నిజముగా నీతిమంతుడు అంటాడు చివరిలో. యూ విల్ సీ వన్ ఆఫ్ దిస్ థీవ్స్. ఆ ప్రార్థన యొక్క ప్రభావం ఏ రీతిగా వారి జీవితంలో మార్పు చెందుటకు దోహదం చేస్తుందో చూడండి. దాంట్లో అదే ఇట్ లీడ్స్ us into the second word. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, this is a time, the lastly on the cross, even with the pain of betrayal, తండ్రి ఏమి చేయించున్నావయ్యా అని ఆయన వైపు చూస్తూ, ఇదిగో వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు. బట్ yet O Lord, go beyond and love them and forgive them. దేవుని యొక్క సమాధానం, పునరుత్థానపు మారు మనస్సు దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్.